గుడ్ ఈవినింగ్ సార్, ఇప్పుడు ప్యానల్ సభ్యులకు ఇప్పుడు అలాగే. మీరు 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 కూడా అలా మాట్లాడితే బాగానే ఉంటుంది. ఎందుకు మీరు కులాలను తీసుకొచ్చి పెడుతున్నారు? నేను మొదటి రోజు నుంచి దీన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ రోజు కూడా, ఈ రోజు న్యూస్ పేపర్లో, ఈ సాక్షిలో కూడా కాపు యువకుడు అంటారేంటి? కాపు యువకుడు సాయికృష్ణ అంటారేంటి? ఒక యువకుడు సాయికృష్ణ అనొచ్చు, చనిపోయాడు అనుకుంటే పక్కన పెడితే, లేకపోతే రౌడీ షీటర్ అని చెప్పేసి అంటున్నారు. వద్దు, అవమానించొద్దు. అలాగూ పిల్లోడు కనపట్లేదు కదా. యువకుడి మృతి లేకపోతే యువకుడి లాకప్ డెత్ మొదటి రోజు నేను చూసినప్పుడు అప్పటికి ఇంకా దాని గురించి పెద్దగా లేదు. చూస్తే ఇదేంటి ఎలా రాశారు? కానీ ఇదే డిబేట్లో నేను అడుగుతుంటే మీరు అందరూ ప్రతిసారి అడిగేది దళిత యువకుడు అనొచ్చా? ఖచ్చితంగా అనొచ్చు. దళితులకు ఒక చట్టం ఉంది. కాపు యువకుడు, రెడ్డి యువకుడు, లేకపోతే కమ్మ యువకుడు. ఏంటిది? ఇప్పుడు రోడ్డు మీద చాలా మాట్లాడుతుంటారు, కానీ ఒక పత్రికలో అధికారికంగా రాయటం ఏంటి? దానికి తోడు మీ నాయకులు మాట్లాడే మాట తీరేంటి? ముఖ్యంగా అంబటి రాంబాబు ఎందుకు పొరపాటున ఆయన మీద కాపు టైగర్ అని పేరిచ్చారు? ఆయన ఇప్పుడు ఆ పేరుని ముందుకు లాగలేక ఆయన పాపం నానా కష్టాలు పడుతున్నాడు. సొసైటీలో, సమాజంలో ఏ రకమైనటువంటి డిఫరెన్సెస్ తీసుకురావాలని చెప్పేసి మీకు రాజకీయ పార్టీగా ఇది అసలు బాధ్యత గల రాజకీయ పార్టీలు రాజకీయాలు చేసేటటువంటి సంస్కృతేనా ఇది? ఇదే సమయంలో ఆత్మీయ సమావేశాలు గుర్తొచ్చినాయా? ఓ పక్కనేమో ఇంత పెద్ద సమస్య నడుస్తుంటే కాపులకు అన్యాయం గురించి ఇప్పుడు మీకు సడన్గా గుర్తొచ్చిందా? మరి చెప్పండి. ఇది నిన్న ఆల్రెడీ డిబేట్ పెట్టేశాను. మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కదా, మీకేమన్నా కనుక మంచి అవగాహన ఉంటే కాపు నాయకుడిని మీ తరపున ముఖ్యమంత్రిగా ప్రకటించమని చెప్పండి. ఎందుకు ప్రకటించలేదు? నిన్న బొత్స సత్యనారాయణనో లేకపోతే అంబటి రాంబాబునో తోట త్రిమూర్తులనో ప్రకటించండి. కాపులకి నాయకత్వం, అధికారం కావాలనేది కదా ఇప్పుడు అక్కడ సమావేశం యొక్క ఉద్దేశం. సరే, కాసేపు పక్కన పెడదాం. మీరు కాపు రాజకీయాలు గత వారం రోజుల నుండి చేస్తున్నారు కాబట్టి అడగాల్సి వస్తుంది. ఈ విషయానికి వద్దాం. ఏం సార్ ఇది? ఇప్పుడు ఆ కుర్రోడికి న్యాయం చేయాలి, బాగుంది. శ్రీరామ్ గారు చెప్పినట్లు వెళ్ళారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సరే, ఆ కుటుంబం సాటిస్ఫై అని చెప్పేసి చెబుతున్నారు, కారణం ఏదైనా కానీ. ఎందుకంటే వాళ్ళ మావయ్యలు కూడా చెప్పారు, ఆ కుర్రోడు ఈ రోజు కాకపోతే రేపైనా కానీ చచ్చిపోయేవాడు ఎవడో వాళ్ళ చేతిలో అని చెప్పేసి అంటున్నాడు. వాళ్ళ సొంత మేనమామే అంటే వాళ్ళకి అంత అవగాహన ఉంది ఆ కుర్రోడి మీద, అతను చేసిన మర్డర్స్ మీద, అలాగే అత్యాచారాల మీద. అలాగని చెప్పేసి కేసుని పక్కదారి పట్టించాల్సిన అవసరం లేదు. మరి దీన్ని ఎందుకని చెప్పేసి మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి దీన్ని సామాజిక వర్గాల అంశంగా తీసుకెళ్తున్నారంటే ఏం చెప్తారు? సార్, మాకు ఏ ఉపయోగము అవసరం లేదు సార్. మనం రాజ్యాంగంకి అనుసరించి నడవాల్సినటువంటి మనుషులుగా, బాధ్యతాయుతమైనటువంటి అధికారులుగా ఎవరి విధులు వాళ్ళు నడుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. నేను ఒకటి చెప్తాను సార్. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇళ్లకు రాకుండా నక్సలైట్లుగా ఉండి, ఆ నక్సలైట్లు ఎక్కడైనా దొరికితే వాళ్ళని ఎన్కౌంటర్ చేయటమో లేకపోతే కాల్చి చేయటమో ఏదో ఒకటి జరిగితే కూడా ఆ యొక్క బాడీని తీసుకొచ్చి ఆ కుటుంబానికి ఒప్పజెప్పాలి అనేటటువంటి విధానాన్ని మనం ఎన్నో చూసాం. ఎన్ని కుళ్ళిపోయినటువంటి బాడీలైనా సరే, మనిషి బ్రతికిన దానికి ఎంతైతే విలువిస్తామో చనిపోయిన తర్వాత కూడా ఆ బాడీకి అంతే విలువిచ్చి ఆ కుటుంబానికి ఒప్పజెప్పి దహన సంస్కారాలు చేసుకునేటటువంటి అవకాశం కల్పించేటటువంటి రాజ్యాంగం కింద మనం నడుస్తూ ఉన్న రోజుల్లో ఈరోజు విజయవాడ నడిబొడ్డులో ఒక యువకుడు, దారి తప్పిన యువకుడు అనుకోండి, దారి తప్పితే అంటే మీరు కొల్లబొడి చేసి చంపేసి, ఓకే, లాకప్ డెత్లు కూడా లాటప్ జరిగినాయి. సొసైటీలో జరిగినటువంటి పరిస్థితుల్లో ఏదైనా జరిగింది, తగలరాని చోట తగిలింది, ఏదో అయ్యింది, ఓకే. కానీ బూడిద చేసేటటువంటి పరిస్థితి, ఆ తల్లి కనీసం నాకు నా బిడ్డ బూడిదన్నా ఒప్పజెప్పండి అని చెప్పేసి కన్నీరు పెడితే, ఆ కన్నీరు చూసి మానవత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని పరామర్శించడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అతను కాపు యువకుడనో లేకపోతే ఇంకొక యువకుడనో మాట్లాడలే. ఒక తల్లి ఆర్తనాదానికి సంబంధించినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని 40 రోజుల పాటు ఒక కేసుకు సంబంధించినటువంటి అంశంలో 40 రోజుల పాటు ఈ ప్రభుత్వం ఒక మనిషిని వాళ్ళ అండర్లో పెట్టుకొని రకరకాల చోటకి తిప్పి
అతన్ని నరక యాతన చూపించి మరణానికి కారణమైనదన్నంతగా మరి ప్రాచుర్యం పొందింది. సరే, మరణం అయిందా లేదా, లేకపోతే పౌడర్ చేశారా లేదా ఏంటనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే సిఐ గారు మంచివారు, సిఐ గారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. సో వాట్ ఉంటే సిఐ గారి పేరు మీద ఇంకొక కుర్రోడు గుళికల మందు దాగి విజయవాడలో మొన్న 21వ తారీఖు చనిపోయి డైరెక్ట్ లైవ్ ఇచ్చి చనిపోయాడు. అలాగే ఇతను ఎంతమంది ఈ సిఐ దాహానికి బలైపోయినటువంటి పరిస్థితి ఉందో రాబోయే రోజుల్లో ఇంకా వస్తాయి. సిఐ గారికి ఏదో స్కూల్ టీచర్ గనక ఒక చోట స్కూల్ టీచరు పనిచేసి వెళతా ఉంటే పిల్లలు గనక పట్టుకొని ఏడ్చినట్టుగా ఏదో అక్కడ ఆయన దేశ సేవ చేసినట్టు ఆ సేవకు గుర్తించి అక్కడికి వచ్చిందంతా కూడా మిగతా ఛానల్స్ వాళ్ళు కానీ లేకపోతే రకరకాల సోర్స్ ద్వారా వచ్చింది. రౌడీ షీటర్లు, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి మనుషులు వారు వచ్చింది. రాజులాగా తీసుకుపోతున్నారు ఆయన ఒక దోషిలాగా తీసుకెళ్ళట్లే. ఎందుకంటే వెనకాల ఉన్నటువంటి 13 మందో 15 మందో అందరూ కూడా బయటకు వస్తారని, అందరి చరిత్రలో బయటకు తీస్తానని చిన్నప్రాయుడు గారు సార్ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ రౌడీ షీటర్లు రాలేదు అక్కడికి. రౌడీ షీటర్లకి వ్యతిరేకంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఒక్క నిమిషం నిన్న కూడా కొన్ని ప్రొటెస్ట్. ఒక్క నిమిషం సార్, నేనేం మిమ్మల్ని ఆపట్లేదు, మీకు ఇంకా టైం ఉంది, ఒక్క నిమిషం అండి. నిన్న కూడా నేను ఆ ప్రొటెస్ట్లో కొంతమంది బైట్స్ విన్నా. ఒక ఆవిడ మాట్లాడుతూ ఆవిడ వైసీపీలో పనిచేసినటువంటి మహిళగా చెప్తోంది ఆవిడ. సరే, పార్టీలకి ఇక్కడ అతీతం, ఇక్కడ పార్టీలకి అసలు ఇక్కడ ఆపాదించాల్సిన అవసరమే లేదు. ప్రజలు స్వచ్ఛందంగా అతని కోసం వచ్చారు. సరే, అతన్ని రాయల్గా తీసుకెళ్తున్నారు ఏంటంటే అతను పోలీస్ అధికారి, సస్పెండ్ అయినా కానీ రెండు అంత అవుట్ పోరింగ్ మద్దతున్నప్పుడు ఇంకోటి అక్కడేమి ఇంకా ప్రూవ్ చేయబడలేదు. సార్ ఒక నిమిషం ఆగండి. ఎవరినైనా అలాగే తీసుకెళ్తారు. ఎవరు అక్కడేం ప్రూవ్ చేయబడలా. అతను అదుపులో తీసుకున్నారు, తర్వాత అరెస్ట్ ప్రకటించారు. అదుపులో తీసుకున్నంత మాత్రం ఏమన్నా మీరు ఏమన్నా మన సినిమాల్లో లాగా బేడీలు వేసేసి వెనక్కి కట్టేసి ఈడ్చుకెళ్తారనుకున్నారు ఏంది? ఎవరిని ఈడ్చుకెళ్ళా? మీ పొలిటికల్ లీడర్స్ కూడా ఎవరిని ఈడ్చుకెళ్ళాలాగు ఉందాగానే తీసుకెళ్తారు. అటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడైనా, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడైనా. రైట్. ఎస్. సో మనిషికి ఇవ్వాల్సినటువంటి విలువని, ప్రాణానికి ఇవ్వాల్సినటువంటి విలువని ఇవ్వకుండా ఆ తల్లి ఆ మెట్ల దగ్గర నిలబడి పైన తండ్రి కొడుకుని కొడతా ఉంటే ఆ సౌండ్స్ విని అయ్యో నా కొడుకుని కొడుతున్నారని ఆమె పైకి పోతానంటే కనీసం పైకి పోనీయకుండా చివరికి ఆ పిల్లోడు ఎక్కడ దెబ్బ, ఇప్పుడు ఇందాకేదో చెప్తున్నారు మనిషిని గుర్తించాలంటే పుట్టుమచ్చ ఉంచారా మీరు? అసలు పుట్టుమచ్చ ఉంచాడా అధికారి? పుట్టుమచ్చ కూడా కనపడని విధంగా కొట్టరాని చోట కూడా కొట్టి ఆ మనిషి చనిపోయాడు అనే పరిస్థితుల్లో ఆ తల్లి చెప్తా ఉన్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తూ ఉంటే 7 సంవత్సరాల తర్వాత అంట చనిపోయిన మనిషికి సర్టిఫికెట్ ఇస్తారంట. అంటే ఈ 7 సంవత్సరాలు కేసు అయిపోద్ది, వ్యవహారం అయిపోద్ది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ పోలీస్ అధికారులు, ఇక్కడ పోలీస్ అధికారులు, ఎందుకంటే ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీజీపీ స్థాయిలో కూడా దాని వెనకాల ఉన్నారన్నటువంటి వార్తలు నడుస్తున్న సందర్భంలో సిబిఐ విచారణకు ఆదేశిస్తే తప్పితే ఈ పౌడర్ బయటికి తీయలేరు. ఖచ్చితంగా సిబిఐకి డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఒక కాపు యువకుడనో లేకపోతే ఇంకో రౌడీ షీటరనో ఎవరనేది కాదు. ఇక్కడ ఒక మనిషి బ్రతికేటటువంటి రాజ్యాంగబద్ధంగా మనకు ఉన్నటువంటి హక్కులను మనం కాపాడుకోలేకపోతే అది రేపు మీకవ్వచ్చు, మాకవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సిబిఐ కోరాలి. సిబిఐ విచారణ ద్వారా జరిగిన తర్వాత వాస్తవాలని ప్రజల ముందు పెడితే ఏది జరిగితే అది అందరూ అంగీకరిస్తారు. దాన్ని మనం కాదనేది కాదు కదా. ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే అంబటి రాంబాబు గారు మాట్లాడారు. సార్, అంబటి రాంబాబు గారు చుట్టాలు వాళ్ళు. ఒక చుట్టం మనిషి, ఒక సొంత మనిషి చనిపోతే ఆవేదనతోటి మా కులపోడు, మా కుర్రోడు, మా చుట్టం అని చెప్పేసి అనక ఏం మాట్లాడతారు సార్? ఏం మాట్లాడతారండి? అతని మేనమామ కూడా చెప్పాడుగా అంబటి రాంబాబు మా చుట్టాలని. అంబటి రాంబాబు గారు చెప్పాడు కదా మా చుట్టాలని చెప్పేసి. అంటే చుట్టాల గురించి కూడా
అంటే వాళ్ళు కూడా అక్కడ వాళ్ళ కులాల గురించో వాళ్ళ దాని గురించో వాళ్ళు కూడా మాట్లాడుకోకూడదు అన్నమాట. ఏం మాట్లాడతారు సార్? అంబటి రాంబాబు గారు 100కి 100% కావలసిన విధంగా స్పందించారు. ఈ కేసుని ఇంత దూరం తీసుకురావడానికి అంబటి రాంబాబు గారు కారణం. చివరికి అడవిలో చనిపోయినటువంటి నక్సలైట్ కుళ్ళిపోయిన శవాన్నైనా తీసుకొచ్చి ఆ తల్లిదండ్రులకు గొప్పచెప్పాలన్నటువంటి మానవత్వాన్ని కోల్పోయినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి సార్? మనుషులు సమాజంలో జీవించేటటువంటి పరిస్థితి ఉందా? ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా ప్రభుత్వం సిబిఐకి ఆదేశించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీరు మాట్లాడిందంతా పూర్తిగా ఏకీభవిస్తున్నాము. మా స్టాండ్ కూడా మొదటి నుంచి అంతే. ఆఖరికి మీకు ఇంకొకటి గుర్తు చేస్తా, ఇంకాస్త వెనక్కి వెళ్ళి కొన్ని సంవత్సరాలు హైదరాబాదులో దిశ అనబడేటటువంటి ఒక అమ్మాయిని చంపేసి మానభంగం చేసి చంపేసినప్పుడు అప్పుడు కూడా అంతే సజీవ దహనం చేస్తే నలుగురిని ఎన్కౌంటర్ చేసిన రోజు నేను నిన్న డిబేట్లో చెప్పాను. ఐఎమ్ రిపీటింగ్ అండ్ ప్రౌడ్లీ సే మై సెల్ఫ్ ఆన్ ద డే. ప్రతి మీడియా కూడా ఎన్కౌంటర్ల మద్దతుగా డిబేట్ చేస్తే I think I am the only person who stood against those encounters and did the debate on the same day, same evening in Vijayawada. Right? Okay, నా సంగతి పాపం. దానికి మీ నాయకుడు ఏం చేశాడండి? అసెంబ్లీ సాక్షిగా శభాష్ కేసీఆర్, శభాష్ సజ్జనార్ అంటాడా? మరి దాన్ని ఎలా సమర్థించారు? నేను అప్పుడు సమర్థించను, నేను ఇప్పుడు సమర్థించను. దిస్ ఈజ్ అవర్ స్టాండ్. ఇది ప్రతి ఒక్కడికి తెలియాల్సిన స్టాండ్ ఇది. మరి మీ నాయకుడు కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు ఇవి. ఒక్క నిమిషం ఆగండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందుకెళ్తే దీన్ని సజ్జనార్ని శభాష్ అనలేదు జగన్మోహన్ రెడ్డి లాగా. నువ్వు తప్పు చేసావంది, నువ్వు చట్టాన్ని అతిక్రమించావంది, నువ్వు నిందితుడు అంది. శభాష్ కేసీఆర్ అల్లా. మరి ఇదేంటండి? అంటే కేసీఆర్ మీ మిత్రుడు కాబట్టి, మీకు కావాల్సిన టీఆర్ఎస్ గవర్నమెంట్ అక్కడ ఉంది కాబట్టి పోలీసులు అడ్డం పెట్టుకొని నలుగురు కుర్రోళ్ళని కాల్చి పారేస్తే కుక్కలను కాల్చినట్టు అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు వచ్చామంటారు. ఎస్, ఈరోజు ఆయన మాట్లాడింది కరెక్ట్, ఆ రోజు ఆయన మాట్లాడింది తప్పు. దిస్ షోస్ యువర్ డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ యువర్ పార్టీ. రైట్, అంతకన్నా నేను యాడ్ చేయదలుచుకోలేదు. ఇకపోతే సార్ బాజీ గారు, ఇంకా మీరు చెప్పడానికి ఏం లేదు సార్ అక్కడ. ఇక్కడ మీకు చెప్పడానికి ఏమీ లేదు అక్కడ. ఎందుకంటే మీ సైడ్ నుంచి సార్ మాట్లాడండి. ఎలా సమర్థిస్తారో వింటాము. మా చెవులారు వింటాం. చెప్పండి, చెప్తాం. వినండి. చెప్పండి అయితే వింటాం. చెప్పండి. చెప్పే అవకాశం ఇవ్వాలి కదా. చెప్పండి సార్. చెప్పేసి మా మీద ఆల్రెడీ బురద కొట్టింది మానవ హక్కుల కమిషన్. ఇప్పుడు చెప్పండి, వింటాం. మీరు చెప్పాలనుకుంటే చెప్పండి. ఇప్పుడు ఈరోజు సార్ కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో ఇప్పుడు మొన్న ఈ గవర్నమెంట్ లోనే చెరువులో పడి ఒక మనిషి చనిపోయాడు సార్. ఏం చేసాం? ఒక పాపకి సంబంధించి స్కూలు పోయే పాపకి సంబంధించినటువంటి విషయం జరిగినప్పుడు ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు కొన్నిసార్లు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ భయభ్రాంతులకు కానీ దానికి సంబంధించినటువంటి అంశాన్ని అందరం కూడా ఏం దాన్నే వివాదం చేయలేదే, ఏం అందరికి తెలియదా? ఇంకొక చెరువులో ఇంకొక ఆయన పడ్డాడు, తెలియదా? అంటే సందర్భం అన్నీ ఉంటాయి సార్. ఇక్కడ ఈ మనిషికి సంబంధించి విచారణకని తీసుకొచ్చి కోర్టుకు హాజరుపరచడానికి తీసుకొచ్చి 40 రోజులు కుళ్ళపొడిచి జరిగినటువంటి దాన్ని మీరు ఎలా సమర్థిస్తున్నారో మరి మీరేం చేస్తున్నారో నాకు అర్థం కావట్లే. ఎవరు సమర్థించట్లేదు. హలో సార్, మేము సమర్థించట్లా. మేము మొదటి రోజు నుంచి సమర్థించట్లా. ఎందుకో చెప్పనా? ఆఖరికి కసబ్ అనే టెర్రరిస్ట్ ను కూడా ఈ దేశంలో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా అతనికి సంవత్సరం పాటు అతని పూర్తి హక్కులు కాపాడబడి. ఆగండి. మేమేం సమర్థించలా, మేమెప్పుడు సమర్థించలా. మీరే సమర్థిస్తున్నారు. చూసుకోండి. ఈ డబుల్ స్టాండర్డ్స్ ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు. మీరు దీన్ని అడ్డం పెట్టుకొని కుల రాజకీయాలు చేస్తున్నారు. జాగ్రత్త. మీరు మాత్రం ఈ డిబేట్ వేదికగా మీరు చాలా పద్ధతిగా మాట్లాడారు. ఐ అప్రిషియేట్ ఇట్. కీప్ ఇట్ గోయింగ్. యా బాజీ గారు.